అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్ లాపుటా రాజ్యం' నుంచి మొదటి భాగం వినేద్దాం. ఇంటికి వచ్చి 10 రోజులైంది. అంతే. హోప్‌వెల్ అనే భారీ నౌక కెప్టెన్ విలియం రాబిన్సన్ మా ఇంటికి వచ్చాడు. లోగడ అతను కెప్టెన్‌గా ఉన్న మరో నౌకలో నేను సర్జన్‌గా పనిచేశాను. నన్ను సోదరభావంతో ఆదరించాడు. తన దగ్గర ఉద్యోగిలా కాక ప్రేమతో చూశాడు. తరచూ వస్తుంటే నాకు అనుమానం కలిగింది. ఒక రోజున నేను తూర్పు ఇండీస్ దీవులకు మరో 2 నెలల్లో పెద్ద ప్రయాణం పెట్టుకున్నాను. వాణిజ్య సరుకులు తీసుకెళ్ళాలి. నా పడవకు నీవు ప్రధాన సర్జన్‌గా ఉండు. ఇదివరకటి కంటే రెట్టింపు జీతం ఇస్తాను. సముద్రయానంలో నీకు గల అపార అనుభవం నాకు లాభదాయకం. నీవు నాతో వస్తే నా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అన్నాడు. విలియం రాబిన్సన్ నిజాయితీపరుడు. అతని మాటలను తిరస్కరించలేకపోయాను. గత అనుభవం సంగతి పక్కనుంచితే నాకు సముద్రయానంపై గాఢమైన ప్రేమ ఇంకా తగ్గలేదు. ఎటొచ్చి నా భార్యను ఒప్పించాలి. 1706వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన బయలుదేరాము. 1707 ఏప్రిల్ 11వ తేదీన ఫోర్ట్ సెయింట్ జార్జ్ చేరాము. అక్కడ సిబ్బందికి విశ్రాంతి కోసం 3 వారాలు ఆగాము. తర్వాత టాన్క్విన్ చేరాము. మా కెప్టెన్‌కు కావలసిన సరుకులు కొన్ని దొరకలేదు. మరి కొంత సమయం ఆగవలసి వస్తుందేమో. టాన్క్విన్ పరిసర ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. కనుక అక్కడ ఒక పెద్ద పడవ కొని మా కెప్టెన్ నాపై బాధ్యత ఉంచాడు. సరుకుతో మరో 14 మంది సిబ్బంది నా వెంట రాగా బయలుదేరాము. 3 రోజులు ప్రయాణం సాఫీగా సాగింది. ఇంతలో తుఫాను వచ్చింది. మా పడవ ఉత్తర ఈశాన్యాల వైపు నెట్టబడింది. వాతావరణం బాగుపడేసరికి నేను తూర్పు దిశలో ఉన్నట్లు గమనించాము. ఇంతలో 2 సముద్రపు దొంగలు మమ్మల్ని వెంబడించారు. వారి తాకిడికి మేము తట్టుకోలేకపోయాము. వారిలో ఒకడు డచ్ దేశస్థుడు. మమ్మల్ని ఇంగ్లాండ్ వారిగా గుర్తించాడు. అతనికి మేమంటే ద్వేషం. చూసుకోండి, మిమ్మల్ని సముద్రంలో ముంచేస్తాను, సర్వనాశనం చేస్తాను అంటూ తీవ్రస్థాయి ఆవేశంతో ఊగిపోయాడు. నాకు డచ్ భాష కొంచెం తెలుసు. సముద్రపు దొంగలకు 2 నావలున్నాయి. ఒకదాని కెప్టెన్ జపనీయుడు. అతనికి కొద్దిగా డచ్ భాష తెలుసు. నా వద్దకు వచ్చి అనేక ప్రశ్నలు వేశాడు. ఎంతో వినయంతో సమాధానం చెప్పాను. అవును, మనం చావకూడదు అన్నాడు. వంగి వినయంతో నమస్కరించాను. నన్ను శిక్షించడానికే నిర్ణయించారు. మా సిబ్బందిని 2 సమూహాలుగా విభజించి వారిని 2 పడవల్లో ఎక్కించారు. సరుకులన్నీ వాళ్ళ వశమైపోయాయి. నన్నొక చిన్న పడవ ఇచ్చి 4 రోజులకు సరిపడ గ్రాసం, ఒక తెడ్డు, తెరచాప ఇచ్చి పొమ్మన్నారు. అలా తిట్లు శాపనార్థాల మధ్య నేను, నా పెద్ద పడవ బయలుదేరాము. ఒక గంట తర్వాత 46 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 183 డిగ్రీల లాంగిట్యూడ్ దగ్గరకు చేరినట్లు అర్థమైంది. నా దగ్గర ఉన్న దూరదర్శినిలో పరిశీలించగా కొన్ని ద్వీపాలు కనిపించాయి. వాతావరణం సహకరించింది. 3 గంటలలో ఆ దీవులు చేరాము. అంతా రాతిమయం. తీరం నిండా రాళ్ళు, పక్షుగుడ్లు కనిపించాయి. కొంత రెల్లుగడ్డికి నిప్పు పెట్టి వానిని కాల్చాను. హాయిగా తిని విశ్రమించాను. మర్నాడు మరో దీవికి ప్రయాణం. 5వ రోజు 5 గంటల పాటు తెడ్లు వేసి దక్షిణ దిశగా ఉన్న ఇంకొక దీవి చేరాను. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి అనువుగా పచ్చికతో ఉన్న ప్రదేశం దగ్గర నా పడవను ఆపాను. అక్కడ పక్షి గుడ్లు, మంచి సువాసన ఇచ్చే మూలికలు దొరికాయి. వానిని భుజించి అదే రెల్లుగడ్డని పరుచుకొని నిద్రకోరిగాను.
మళ్ళీ ఒంటరివాడనయ్యాను. ఎలా ఉంటుందో జీవితం. కొంత దూరం నడిచాను. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంతలో ఏదో అస్పష్టమైన ఆకారం భూమిపై 2 మైళ్ళ ఎత్తులో ఉంది. సూర్యుడు కాసేపు కనబడలేదు. అదొక పెద్ద వస్తువు. కింద భాగం చదునుగా ఉంది. దాని ప్రతిబింబం సముద్రంలో కనపడుతోంది. 200 గజాల ఎత్తు మీద నుంచి చూశాను. కిందకు దిగుతోంది. పరిశీలిస్తే చాలా మంది జనం అందులో కనిపించారు. వాలుతూ దిగుతోంది. వాళ్ళేం చేస్తున్నారో అర్థం కాలేదు. ఒంటరి మనిషికి జనం కనబడితే పండగే మరి. సందడి చూసి నేను సంబరపడిపోయాను. ఇదేమి వింత! వీళ్ళు ఒక ద్వీపంపై ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారం ఆ దీవి సముద్రంపై తేలుతోంది. కొంతసేపు ఆకాశంలో ఎగురుతోంది. అద్భుతంగా ఉంది. ద్వీపం భూమిని తాకింది. ఎన్నో గ్యాలరీలున్నాయి. కింది అంతస్తులో వాళ్ళు గేలాలు వేసి చేపలు పడుతున్నారు. నేను వారి వైపు నా టోపీని, జేబు రుమాలును గాలిలో ఎగరేసి కేకలు పెట్టి నా ఉనికిని తెలియజేశాను. వాళ్ళు నన్ను గమనించారని అర్థమైంది. కానీ నా మాటలకు స్పందన లేదు. వాళ్ళల్లో నలుగురు పై అంతస్తుకు పరుగులు తీశారు. బహుశా వాళ్ళ నాయకునితో నా గురించి చెప్తారేమో. మరో అరగంటలో వాళ్ళ దీవి పైకి లేచింది. అయ్యో! నాకు దిక్కెవరు? పరుగున అక్కడకు చేరి వారిని ప్రాధేయపడ్డాను. కాసేపటికి ఒకడు ఇటాలియన్ భాష లాంటి భాషలో ఏదో అన్నాడు. నేను సమాధానం ఇచ్చాను. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వారు గమనించారు. నేనున్న రాళ్ల మీద నుండి కిందకు దిగి రమ్మని సజ్ఞ చేశారు. దీవిని కొంచెం కింద దింపారు. నా కోసం ఒక కప్పి సాయంతో పొడవైన తాళ్లతో ఒక కుర్చీని దింపారు. అందులో కూర్చున్నాను. మిగతా కథ రేపు వినేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.